సో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం వెళ్లారు ఆక్వా రైతుల గురించి మాట్లాడడానికి. బహిరంగ సభలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి చర్మం మందం మనందరికీ తెలుసు, దున్నపోతు మీద వర్షం పడితే ఎట్లా ఉంటదో ఇలా ప్రభుత్వం కూడా అంతే, మీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఏం చేయరు అని చెప్పేసి ఒక మాట అన్నారు. సో దానికి మీ స్పందన ఏంటి? అంటే అక్కడ ఆక్వా రైతుల గురించి మాట్లాడడం అనేసి ఎక్కువ మాట్లాడుతున్నాను అర్థం. ఎందుకంటే ఇప్పుడు ఏం పని లేదు, అతనికి ఉద్యోగం పోయింది, బుర్ర కూడా సరిగ్గా పనిచేయట్లేనట్టుంది. ఎప్పుడు ఏం మాట్లాడుతూ అతనికి అర్థమే కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడే ప్రతి మాట కూడా ప్రెస్టేషన్తో మాట్లాడుతున్నారు తప్ప అవగాహనతో మాట్లాడలేదు. ఈవేళ కూటమి ప్రభుత్వంలో అందరూ కూడా ప్రతి మంత్రి కూడా బ్రహ్మాండంగా పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నారు. చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తున్నారు. అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా పనిచేసుకుంటూ అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ పెట్టుబడులను రాపట్టుకుంటూ పరిశ్రమలు ప్రతి ఒక్కటి పుటప్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. చాలా జాగ్రత్తగా వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఎక్కువగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకుని వచ్చి అద్భుతమైన ప్రగతి సాధించుకుంటూ ఆంధ్రప్రదేశ్ అన్యాయం అయిపోయిన ఆంధ్రప్రదేశ్, నిజంగా మాట్లాడాలంటే అన్యాయం అయిపోయిన ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే రాజధాని లేని ఆంధ్రప్రదేశ్గా, అప్పులతో కూడిన ఆంధ్రప్రదేశ్గా విడిపోయిన తర్వాత ఆ రాజధానిని నిలబెడదామనే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ఉంటే అన్ని పునాది వేసిన తర్వాత చెడగొట్టాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. లాస్ట్ మంత్ ఇదే ఆక్వా రైతులకి 262 కోట్లు నిధులు మంజూరు చేశారు. అవును, అవేం కనపడవు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళ కళ్ళు బహిర్గంపోయి దున్నపోతే ఎవరంటే వీళ్ళే. మానవత్వం లేదు, మంచితనం లేదు, వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడాలనే ఆలోచన లేదు, అధికారమే వాళ్ళకి కావాలి. నేనేమంటానంటే వేళ అసెంబ్లీలో ఏ పని జరిగినా అసెంబ్లీలో తీర్మానం జరుగుతుంది. అసెంబ్లీకి వెళ్ళి కనీసం జగన్మోహన్ రెడ్డి ఒకవేళ నాకు ఇబ్బందిగా ఉందంటే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆ 10 మందిని పంపించుకుని రావచ్చు కదా. వాళ్ళు అడుగుతారు కదా, నీ ఒక్కడికే నోరుందా, ఈ 10 మందికి నోరు లేదా, వాళ్ళు పనికిరారా, పనికి మాలోళ్ళ కాదు. ఇన్ని విధాలుగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా చెప్తూనే ఉంది, వెళ్ళండి మీరు అసెంబ్లీకి వెళ్ళండి, ఏకపక్షంగా కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు అన్యాయం అయిపోతారని చెప్తున్నా కూడా బుద్ధి లేని మాటలన్నీ మాట్లాడుతూ, తెలివి తక్కువ మాటలన్నీ మాట్లాడుతూ, ఏవేవో మాట్లాడుతూ, వెకిలి నవ్వులు నవ్వుతూ వెర్రి చూపులు చూస్తున్నాడు తప్ప ఒక రాష్ట్ర నాయకుడిగా ఆయన ప్రవర్తన లేదు. అంటే సార్ ఇప్పుడు ఆక్వా రైతుల గురించి కావచ్చు, రైతుల గురించి కావచ్చు, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు విధంగా బయటే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే బదులు అదే క్వశ్చన్ అసెంబ్లీకి వెళ్ళి అడిగితే వాళ్ళు సమాధానం చెప్తారు కదా. ఈ విధంగా మాట్లాడడం వల్ల మీకు ఎదురుగా సమాధానం చెప్పే వాళ్ళు ఎవరు అని చెప్పేసి మరి అదే కదా అందరూ ఆశ్చర్యపోయేది ఏంటంటే, నీకు అవమానం జరుగుతుంది అనేటటువంటి నీకు ఇది ఉంటే, అవమానం చేస్తారని నీకైనా అనుమానం ఉంటే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళని పంపించు. ఇప్పుడు చేతకాని వ్యాపారం అంతా ఎందుకు చేస్తున్నావు నాకు అర్థం కాదు. పనికిమాలిన పర్యటనలు చేసి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి ఏవేవో గందరగోళం సృష్టించి అభివృద్ధి జరుగుతున్న లేదని చెప్తున్నావు. కానీ అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అసెంబ్లీలో మీ 10 మంది ఎమ్మెల్యేలు నిలబడి మిమ్మల్ని ఎవరిని మాట్లాడించకపోతే ప్రజలే మీ పక్షాన ఉంటారు. ఇప్పుడు తెలివిలేని వాడు ఎవడన్నా రాజకీయ నాయకుల్లో ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే వాస్తవంగా అసెంబ్లీలో ఏ పని ప్రారంభించాలన్నా అసెంబ్లీలో పుట్టపోయేది. మరి అలాంటప్పుడు అసెంబ్లీకి పోకుండా ఉంటే అన్యాయం జరిగే చేసే అవకాశం ఉంది కదా. మరి ఎందుకు పోవట్లేదు? మళ్ళీ నాకు అధికారం కావాలని ఎలా కోరుకుంటున్నావు? రాజకీయాలకి నువ్వు పనికి రాకపోతే, చేత కాకపోతే వెళ్ళిపో. మళ్ళీ ఈ గందరగోళం అంతా ఎందుకు? ఇప్పుడు నీకు అవమానం జరుగుతుందని బాధపడుతున్నావు, భయపడుతున్నావు. మరి 10 మందిని పంపించు, వాళ్ళు అవమానాలు పడతారో పోరాడతారో అప్పుడు తెలుస్తుంది. ఈ పోరాటం చేత కానీ వాళ్ళంతా కూడా రాజకీయాల్లోకి వచ్చి నాశనం చేయడానికి, రాష్ట్రాలని అధోగతి పాలు చేయడానికి తయారయ్యారు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు పరిపాలన అవగాహన లేనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఏంటంటే ఏదో తండ్రి చనిపోయిన తర్వాత అదే గాలిలో అదొక ధూళిలో వచ్చేసేటు 150 సీట్లు ఇచ్చారు ప్రజలు. ఎందుకంటే తండ్రి వారసత్వం, రాజకీయ అవగాహన, రాజకీయ పరిపక్వత ఉంటుందేమో అనే ఆలోచనతో ఇచ్చిన అవకాశమే తప్ప, లేకపోతే అలాంటి వ్యక్తికి అవకాశం ఎందుకు ఇస్తారండి? సంక్షేమం నమ్ముకుని గాలి కుదిలేశాడు. అంటే గాలి కుదిలేయడం అంటే బిడ్డల భవిష్యత్తు నాశనం చేశాడు. ఈవేళ వచ్చి అసెంబ్లీకి వెళ్లకుండా రాష్ట్ర భవిష్యత్తు నాశనం చేస్తున్నాడు. ఆ కూటమి అన్యాయం చేస్తే ఎవరిది బాధ్యత? బుద్ధి లేని పనులన్నీ చేసుకుంటూ ఈవేళ ఆక్వా రైతుల దగ్గరికి వెళ్ళి అది మాట్లాడకుండా దున్నపోతూ ఎద్దు మీద చినుకులు పడుతుంటే దులుపు నిలిపోతుంది. భాష అంతా ఎందుకు? నువ్వు రా, అసెంబ్లీకి రా. నీకు అవమానం జరిగితే ప్రజలంతా నీ పక్షాన్ని ఉంటారు జగన్మోహన్ రెడ్డి, ప్రజలు నీ పక్షాన్ని ఉంటారు జగన్మోహన్ రెడ్డి, రా నువ్వు అసెంబ్లీకి అని మేము అడుగుతున్నాం. నీకు అవమానం జరిగితే మేము వస్తాం.
ప్రజలు అడుగుతారు. ప్రజలు అడుగుతారు. కాబట్టి ఆయన ఏ పర్యటన చేసినా ఏది చేసినా ప్రజలకు ఉపయోగపడే పర్యటన ఒక్కటి లేదు. అంతా కూడా అదో రకమైన పర్యటనలు. గంజాయి బ్యాచ్ల దగ్గరికి వెళ్దాం, మటలు చేసి మానభంగాలు చేసిన ఎన్కౌంటర్ చేస్తే వాళ్ళకి ఎంత సిగ్గుచేటంటే ఇంతమంది చనిపోతున్నారు, ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఇంతమంది అన్యాయం, వాళ్ళు ఎవరికీ సాయం చేయడు. ఇప్పుడు 6 మంది చచ్చిపోతే మత్స్యకారులు వాళ్ళకి ₹10 సాయం చేయాలి. ఆడెవరో రౌడీ షీటర్ ఎవరో పోలీస్ డిపార్ట్మెంట్ కాల్ చేసిందట, వాళ్ళ ఇంటికి వెళ్ళి 20 లక్షలు సాయం చేశాడు. ఏమన్నా సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి? నవ్వుతారనే ఆలోచన లేదు, ప్రజలు చీకొడతారనే సిగ్గు లేదు. ఇలా బతుకుతూ ఉంది. ఈవేళ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే వాళ్ళని మాత్రం విమర్శించడానికి వచ్చి ఏవేవో మాటలు, తెలియదొక్క మాటలు, అవి కూడా విమర్శించడం కూడా చేత కాదు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డికి విమర్శించడం కూడా చేత కాదు. విమర్శించాలంటే వచ్చి ప్రభుత్వం ఏ పని చేస్తుందో తెలియాలి, ఏ అభివృద్ధి చేస్తుందో తెలియాలి, అందులో అవకతవకలు తెలియాలి, అందులో ఏ రకమైన దోపిడీ జరుగుతుందో తెలియాలి. ఇవి కూడా తెలుసుకోకుండా వచ్చి విమర్శిస్తుంటాడు. అంటే విమర్శను కూడా చేత కానటువంటి అసమర్థుడు పరిపాలనకు ఎలా సరిపోతాడు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు పనికిరాడు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు అనేవి సాధారణం కాబట్టి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కాకపోతే వ్యక్తిగత విమర్శలు చేయకపోవడం జగన్మోహన్ రెడ్డి గారికి బాగుంటుంది. ఇలాంటి వ్యక్తిగత విమర్శలు చేసుకొని అధికార పార్టీని పోగొట్టుకున్నారు. గొడ్డలి పార్టీ ఇవన్నీ పేర్లు, ఆయన కూడా టైటిల్ వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు. ఇంకా ఈయన కూడా కొంచెం మళ్ళీ అవకాశం ఉండే సీఎంగా అవకాశాన్ని కోల్పోవడం అనేది వ్యక్తిగత విమర్శలే కారణం అవుతుంది. అన్న ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారని కాదు, ఆయన పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా కూడా ఇట్లా పబ్లిక్ ప్లేస్ అని కాదు, మీడియా అని కాదు, దాని ముందుకు వచ్చి బూతులు ఎక్కువగా మాట్లాడుతుంటారు. అంటే ఎందుకు వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తాయి అనేది చాలా మంది తెలియదు. పబ్లిక్ ని ఏదో రెచ్చగొట్టడానికి, ఆనందపడడానికి, అవతల వాడిని నేను తిట్టాను, కొట్టాను, మీరు కూడా పక్కన ఉన్న వాడిని కొట్టండి అని ప్రోత్సాహం ఏదైతే ఎంకరేజ్మెంట్ చేస్తామో అలా ఉంటాయి ఈ భాషని. కానీ పైనకి పోతే మళ్ళీ రాజకీయ నాయకులంతా ఒకటే అనేది సామాన్యులు అర్థం చేసుకుంటే ఇంకా బాగుంటుంది. పబ్లిక్ మీటింగ్లో తన్నుకోవడానికి, తిట్టుకోవడానికి బాగానే ఉంటుంది. మళ్ళీ అసెంబ్లీలో వచ్చి చర్చలు చేసేటప్పుడు రారు. ఇక్కడ ఈ పబ్లిక్ మీటింగ్ లో మాట బదులు అసెంబ్లీలో సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాట్లాడాలి కదా. నాకు 11 మంది ఇచ్చారు, ఫ్లోర్ లీడర్ ఇవ్వలేదని రాలేదు. అలా రాకుండా ఉండకుండా వచ్చే సమస్యల పైన మాట్లాడాలి. ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని పరిష్కారం ఏం చేయాలి, మీరు ఎందుకు చేయట్లేదు వాటిని అడగవచ్చు. లేదు మేము వస్తే ఏం చేస్తామని చెప్పి వాళ్ళని ప్రజల్ని ఎంకరేజ్మెంట్ చేయాలి. కానీ ఆయన చర్మం మందము లేకపోతే దున్నపోతు అది ఇదంటే నిన్ను కూడా ఇలాగా చాలా మంది అన్నారు. అవన్నీ ఇలా ఒకరినొకరు అనుకోవడం తప్ప మీరు చేసేది ఏం లేదు, ప్రజలకు ఇచ్చేది ఏందని చెప్పట్లేదు. అన్న ఇప్పుడు మీరు అన్నట్టే నిజంగా ఇప్పుడు ఆక్వా రైతుల గురించి అయినా కావచ్చు, అండ్ నార్మల్ వ్యవసాయ కార్మికుల వాళ్ళ గురించి అయినా కావచ్చు, ఎవరి గురించి మాట్లాడినా కూడా మీరు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ సాక్షిగా క్వశ్చన్ చేస్తే వాళ్ళు సమాధానం చెప్పకపోతే అప్పుడు తప్పు. కానీ ఈ విధంగా బయటనే ప్రెస్ మీట్లు పెడుతూ మీడియా ముందుకు వచ్చి ఈ విధంగా అడగడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారు? పబ్లిక్ ని ఉత్సాహపరచడానికి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కామన్ చేయడమే. ఇప్పుడు రాజకీయ నాయకుడు చేసేది అది. ఎందుకు చేస్తాడు మరి? ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెడితే ఎవరు స్పందించరు, పెద్దగా రెస్పాన్స్ ఉండదు. పబ్లిక్ మీటింగ్ లోనే కదా 1000 మంది 1,00,000 మంది వచ్చినప్పుడు నేను వాడిని తిట్టానంటే మా హీరో తిట్టాడు, మేము కూడా తిడతాం రబే, మిమ్మల్ని కొడతాం రబే అని. ఇప్పుడు బస్తీ కుస్తీలన్నీ జరిగే ఎందుకు అనుకున్నాం? నాయకులు తిట్టుకోవడం వల్లనే కార్యకర్తలు కొట్టుకుంటారు. ఇప్పుడు ఈయన ఒక్కడే ఈ విధంగా అడగడం వల్ల జస్ట్ జనాలు దానికి కెరింతలు కొడతారు, ఆహాకారాలు చేస్తారు, ఓకే. కానీ అసెంబ్లీలో అడిగినప్పుడు కదా మీ క్వశ్చన్ కి అవతల నుంచి సమాధానం వచ్చేది. ఇక్కడ పరిష్కారం అయితే దొరకదు కదా ఒక్కడే మాట్లాడడం వల్ల. వాళ్ళకి పబ్లిక్ ని రెచ్చగొట్టి డైవర్ట్ చేయాలి. ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా మెయిన్ ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు ఏం తక్కువేం కాదు, వాళ్ళ పార్టీ ఏం తక్కువేం కాదు. ఓడిపోయిన తర్వాత కొంతమంది తగ్గిర్రు. కొడాలి నాని, ఇంకో నాని, పేర్ని నాని, వీళ్ళంతా కొంతమంది, రోజా మేడం, వీళ్ళంతా ఏంటంటే ఓడిపోయిన తర్వాత తగ్గిరు. లేకపోతే వాళ్ళ హావభావం, వాళ్ళ వేషధారణ, అసలు వాళ్ళ మాట, వ్యవహార శైలి, చంద్రబాబు అంటే ఇక ఆయన గురించి మాట్లాడడానికి వ్యక్తిగతంగా ఏకవచనంతో మాట్లాడడానికి చాలా మంది భయపడతారు. అలాంటిది ఎటు దొరుకుతాడు మాట్లాడడం వాళ్ళకి సంస్కృతి, అది వాళ్ళ భాషా పరిజ్ఞానం అంతే.